హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఆల్ శాలరీస్కి చాప్టర్కి సంబంధించిన ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ క్వశ్చన్స్ గురించి చూద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్స్ ఏమున్నాయి అండ్ శాలరీస్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఫస్ట్ మిస్టర్ రమేష్ హ్యాస్ ఫాలోయింగ్ రిసీట్స్ ఫ్రమ్ హిజ్ ఎంప్లాయర్. సో వాళ్ళ యొక్క ఎంప్లాయర్ నుంచి వచ్చే ఇన్కమ్స్ గురించి చెప్తున్నారు. సో ఈ శాలరీస్ చాప్టర్ మెయిన్గా సెక్షన్ 15 గురించి డీల్ చేస్తుంది అండ్ ఎగ్జామ్షన్స్ సెక్షన్ 10 గురించి డీల్ చేస్తుంది. సో సెక్షన్ 10 and 15 will be the main section for salary incomes. So first what is given అండ్ బేసిక్ శాలరీ వచ్చేసి 30,000 పర్ మంత్ ఇచ్చినారు. ఓకే, డిఎన్ఎస్ అలవెన్స్ వచ్చేసి 3,000 పర్ మంత్ ఇచ్చినారు. కమిషన్ వచ్చేసి 25,000 పర్ మంత్ ఇచ్చినారు. మోటార్ కార్ ఫర్ పర్సనల్ యూజ్ ఎక్స్పెండిచర్ మెట్ బై ఎంప్లాయర్. సో ఎవరు మెట్ అయినారు? ఎంప్లాయర్. సో ఎంప్లాయర్ ఇంకర్ అయినాడు 1,000 పర్ మంత్. అండ్ హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ 12,000 పర్ మంత్. ఫైండ్ అవుట్ ద హెచ్ఆర్ఏ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్. సో ఎగ్జామ్షన్స్ ఆ హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ ఎక్కడ వస్తుంది? సెక్షన్ 10(13)A దగ్గర ఎగ్జామ్షన్ వస్తుంది. అక్కడ మనం ఏం తీసుకుంటామంటే యాక్చువల్ హెచ్ఆర్ఏ ఎంత ఉంది, యాక్చువల్ హెచ్ఆర్ఏ నుండి 10% ఆఫ్ శాలరీ ఏదైతే మనం రెంట్ పే చేస్తుంటారో రెంట్ పేడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ తీసుకోవాలి. ఆర్ 40% ఆర్ 50% ఆఫ్ ఆ సిటీ ఏదైతే ఉన్నారో ఆ సిటీని బేస్ చేసుకొని 40% కానీ 50% కానీ తీసుకుంటాము. ఇన్ కేస్ ఆఫ్ 4 సిటీస్ దట్ ఈస్ చెన్నై, సిఎం, ముంబై అండ్ ఢిల్లీ, కలకత్తా, ఈ 4 సిటీస్లో కన్నా ఉంటే వాళ్ళకి 50% తీసుకుంటాము. రిమైనింగ్ అన్ని స్టేట్లో ఉంటే 40% తీసుకుంటాము. ఓకే, సో సెక్షన్ 10(13)A వుడ్ బి రూల్ విత్ 2A. సో ఫర్ టు వాచ్ ఓవర్ రిసీవ్డ్ 1,44,000 తీసుకున్నాము. దీని నుంచి ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 10(13)A తీసేయాలి. 10(13)A ఏం చెప్పినాము? యాక్చువల్ అమౌంట్ ఎంత రిసీవ్ చేసుకున్నాము? 1,44,000. ఓకే, అండ్ రెంట్ పేడ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10%. ఇక్కడ 10% ఆఫ్ శాలరీలో వచ్చేసి శాలరీ తీసుకోవాలి. డిఎన్ఎస్ అలవెన్స్ అది ఫామ్ పార్ట్ ఆఫ్ శాలరీ అయితే ఆ అమౌంట్ కూడా తీసుకోవాలి. సో శాలరీ వచ్చేసి ఇక్కడ ఎంత? 30,000 శాలరీ అండ్ 3,000 డిఎన్ఎస్ అలవెన్స్. సో 30,000 ప్లస్ 3,000 ఇంటూ 12 అండ్ 10%. రెంట్ పే చేసినది ఎంత? రెంట్ పేడ్ వచ్చేసి 10,000 పర్ మంత్. సో రెంట్ పేడ్ వచ్చేసి 10,000 పర్ మంత్. సో రెంట్ పేడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ తీసుకున్నాక 80,400 వచ్చింది. అండ్ అతను వచ్చేసి అట్ జైపూర్ మీన్స్ రాజస్థాన్కి సంబంధించి. రాజస్థాన్ ఈ సిఎంకేడి స్టేట్లో లేదు కాబట్టి 40% తీసుకుంటాము. సో 40% ఆఫ్ శాలరీ ఎట్ జైపూర్. సో 30,000 ప్లస్ 3,000 ఓన్లీ శాలరీ ప్లస్ డిఎన్ఎస్ అలవెన్స్ ఫామ్ పార్ట్ ఆఫ్ అమౌంట్ తీసుకున్నాము. సో 1,58,400. సో ఈ మూడిట్లో మనకి ఏది తక్కువ వచ్చింది? విచ్ ఎవర్ ఈస్ లోయర్ తీసుకోవాలి. విచ్ ఎవర్ ఈస్ లోయర్ మీన్స్ 80,400. ఇది ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 10(13)A. సో 144 నుంచి 80,400 తీసేస్తే 63,600 విల్ బి ద ట్యాక్సబుల్ హెచ్ఆర్ఏ. ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 10(13)A శాలరీ ఇన్క్లూడ్స్. శాలరీలో ఏమేమి వస్తాయి? బేసిక్ శాలరీ ప్లస్ డిఎన్ఎస్ అలవెన్స్ ఇఫ్ ప్రొవైడెడ్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. అండ్ కమిషన్ వచ్చేసి ఒకవేళ ఫిక్స్డ్ పర్సెంటేజ్ ఆఫ్ టర్న్ ఓవర్ అయితే బట్ ఎక్స్క్లూడ్ ఆల్ అదర్ అలవెన్సెస్ అండ్ పర్క్విజిట్స్. టర్న్ ఓవర్ బేస్ రాని మనకి టర్న్ ఓవర్ బేస్ రాని ఏం చెప్పలేదు ఇక్కడ. కమిషన్ డైరెక్ట్ ఫిక్స్డ్ అమౌంట్ ఇచ్చినాడు కాబట్టి మనం కన్సిడర్ చేయలేము. ఒకవేళ 0.1% ఆఫ్ టర్న్ ఓవర్ అంటే మనం కన్సిడర్ చేస్తుంటే. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్? Mr. Manoj, he is employed with Real Limited on basic salary of 15,000 per month. సో అతనికి వచ్చే శాలరీ ఎంత? 15,000 పర్ మంత్ వస్తుంది. ఓకే, ఇంటూ he is also entitled to DNS allowance 100% ఆఫ్ బేసిక్ శాలరీ. సో 100% ఆఫ్ బేసిక్ శాలరీ అంటే 15,000 పర్ మంత్ తీసుకుంటే 15,000 టోటల్గా డిఎన్ఎస్ అలవెన్స్ వస్తుంది. అండ్ 50% ఆఫ్ విచ్ ఇంక్లూడెడ్ ఇన్ శాలరీ యాజ్ పర్ ఎంప్లాయ్మెంట్. సో 50% మాత్రమే టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ద కంపెనీ గివ్స్ హిమ్ హౌస్ రెంట్ అలవెన్స్ ఆఫ్ 5,000 పర్ మంత్. సో అతనికి హౌస్ రెంట్ అలవెన్స్ ఎంత ఇస్తుంది? 5,000 పర్ మంత్ ఇస్తుంది. అంటే 5,000 ఇంటూ 12 తీసుకుంటే 60,000 అవుతుంది. అండ్ మనం హెచ్ఆర్ఏ క్యాలిక్యులేషన్కి 10(13)A ఎగ్జామ్షన్ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. అండ్ విచ్ వాజ్ ఇంకర్డ్ టు 6,000 పర్ మంత్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/1/2022. అంటే మనకి అప్ టు ఏప్రిల్ టు డిసెంబర్ వరకు 5,000 వస్తుండే, జనవరి నుంచి మార్చి వరకు 6,000 వస్తుంది. నెక్స్ట్ ఈ ఆల్సో గాట్ అన్ ఇంక్రిమెంట్ ఆఫ్ శాలరీ 1,500 పర్ మంత్ బేసిక్ శాలరీ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/2/2022. ఇట్ మీన్స్ ఒక 10 months మీ యొక్క శాలరీ వచ్చేసి 15,000 అండ్ 2 months వచ్చేసి మీ శాలరీ వచ్చేసి
1500 యాడ్ చేస్తే 16,500. సో 15,000 ఇంటూ 10 తీసుకోవాలి, 60,500 ఇంటూ 2 తీసుకోవాలి, 1,83,000 అవుతుంది. అండ్ 100% ఆఫ్ బేసిక్ శాలరీ, అందులో 50% మాత్రమే టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. నౌ హెచ్ఆర్ఏకి సంబంధించి ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వరకు ఉన్న మాత్రమే తీసుకోవాలి. హెచ్ఆర్ఏకి ఏమేమి చెప్పినామో యాక్చువల్ అమౌంట్, రెంట్ పేడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ అండ్ 40% ఆర్ 50% విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకోవాలి. 40% 50%. ఇక్కడ వచ్చేసి ఈ పర్సన్ వచ్చేసి ఏ ఊర్లో ఉన్నాడు, అకామిడేషన్ ఫరీదాబాద్ అండ్ ఇన్ ఢిల్లీ. సో వేరే స్టేట్స్కి ప్రొవైడ్ చేసినారు. నెక్స్ట్ రెంట్ పేడ్ బై హిమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. సో ఫస్ట్ ఏప్రిల్ అండ్ మే 2 monthsకి సంబంధించి రెంట్ ఏం పే చేయలేదు అంటే హెచ్ఆర్ఏ ఏమైనా క్లెయిమ్ చేసేదానికి ఎగ్జామ్షన్ ఏమీ రాదు. సో టోటల్ ఎంతైతే క్లెయిమ్ చేస్తాడో అంటే ఫస్ట్ 2 months 5,000 ఇంటూ 2 10,000 విల్ బి ట్యాక్సబుల్. అండ్ ఇంకా రిమైనింగ్ 10 monthsకి ఎంత వస్తుంది అనేది క్యాలిక్యులేషన్ చేయాలి. 5,000 per month for an accommodation in Faridabad. November to March వచ్చేసి 7,000 per month for accommodation in ఢిల్లీ. సో ఫస్ట్ ఇప్పుడు మనం హెచ్ఆర్ఏ క్యాలిక్యులేషన్కి వస్తే 15,000 16,500 లాస్ట్ 2 monthsకి శాలరీ ఇంక్రిమెంట్ వచ్చింది. నెక్స్ట్ డిఎన్ఎస్ అలవెన్స్ వచ్చేసి పైన ఏదైతే ఉందో దాని మీద 50% తీసుకుంటాము, 100% శాలరీలో ఇన్క్లూడ్ చేస్తాము. ఫామ్ పార్ట్ ఆఫ్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మాత్రమే హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్కి యూజ్ చేస్తాము. సో 7,500 8,250. నెక్స్ట్ శాలరీ పర్ మంత్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కంప్యూటేషన్ ఆఫ్ హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్స్. సో టోటల్గా శాలరీ ఎంత వస్తుంది, కంప్యూటేషన్ ఆఫ్ హెచ్ఆర్ఏ కోసం ఈ అమౌంట్, ఈ రెండు కలిపితే ఈ అమౌంట్ వస్తుంది. అండ్ ఎన్ని మంత్స్కి సంబంధించి ఫస్ట్ 2 monthsకి సంబంధించి రెంట్ ఏం లేదు. సో రెంట్ నిల్ కాబట్టి టోటల్ విల్ బి ట్యాక్సబుల్. ఎంతైతే హెచ్ఆర్ఏ రిసీవ్ చేసుకున్నామో హెచ్ఆర్ఏ మొత్తం ట్యాక్సబుల్లోకి వస్తుంది. నెక్స్ట్ అమౌంట్ వచ్చేసి జూన్ టు అక్టోబర్ ఆడ మనకి రెంట్ అనేది ఉంది. సో 5,000 ఉంది. సో 5,000 ఇంటూ 5 వేసుకుంటే 25,000 అవుతుంది. సో ఈ అమౌంట్ ఇంటూ 5 వేసుకుంటే 1,12,500 వస్తుంది. 1,12,500 మైనస్ 10% ఆఫ్ శాలరీ తీసుకోండి, దట్ ఈస్ 25,000 మైనస్ 10% ఆఫ్ శాలరీ తీసుకుంటే మీకు ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ మనం హెచ్ఆర్ఏకి క్లైమింగ్కి యూజ్ చేస్తాము. సో ఇక్కడ హెచ్ఆర్ఏ రిసీవ్ ఎంత 25,000 అండ్ రెంట్ పేడ్ మైనా 10% ఆఫ్ శాలరీ తీసుకుంటే 13,750 వస్తుంది. ఫస్ట్ కేసు అది మొత్తం అమౌంట్స్కి ఏమీ రాదు, టోటలీ ఎగ్జామ్షన్ ఏమీ రాదు ఫస్ట్ కేసుకి, అంటే ఫస్ట్ 2 monthsకి. నెక్స్ట్ మంత్కి ఎగ్జామ్షన్ వస్తుంది టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 13,750. టోటల్గా హెచ్ఆర్ఏ ఎంత రిసీవ్ చేసుకున్నాము 5 monthsకి 25,000 వచ్చింది, 13,750 ఎగ్జామ్షన్ వస్తుంది, 11,250 ట్యాక్సబుల్. నెక్స్ట్ 10,000 హెచ్ఆర్ఏ రిసీవ్ చేసుకున్నాము, రెంట్ పేడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ వచ్చేసి 9,500 వస్తుంది. దాని నుంచి ఇక్కడ ఫరీదాబాద్ కాబట్టి 40% తీసుకున్నాము. ఈ లాస్ట్ కేసులో వచ్చేసి మనకి ఇది ఢిల్లీలో ఎప్పుడు నవంబర్ నుంచి మార్చి వరకు ఉన్నాము. సో నవంబర్ టు మార్చ్ మీరు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు అంటే ఈ లాస్ట్ 3 కేసెస్లో మీరు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు 50% కన్సిడర్ చేయాలి. సో 50%ని ఇక్కడ కన్సిడర్ చేసినారు, ఇక్కడ 40% మాత్రమే కన్సిడర్ చేసినారు, ఇక్కడ ఏం రాదు. సో టోటల్ అమౌంట్ వచ్చేసి 25,950. 25,950 విల్ బి taxable. 3,91,950 will be the gross salary. Next, question number 3, illustration number 3. What is there in illustration number 3? Mr. Shashanki 2 sons ఉన్నాయంట. He is receipt of children's education allowance మనకి ఎగ్జామ్షన్ వస్తుంది. 100 rupees per childకి I think 100 rupees పర్ చైల్డ్కి పర్ 2 childకి మాత్రమే వస్తుంది. ఎందుకు 2 childకి? ఎందుకంటే గవర్నమెంట్ చెప్పేది ఒకటే కోటేషన్ ఉంటుంది, ఒకరు ముద్దు ఇద్దరు వద్దు ఆపై ఇక వద్దు అనుకుంటా. సో ఓన్లీ అప్ టు 2 children వరకు మాత్రమే మీకు ఎగ్జామ్షన్ వస్తుంది. సో ఇతనికి ఎంతమంది చిల్డ్రన్స్ ఉన్నారు? 2 sons ఉన్నారంట, 2 కొడుకులు ఉన్నారు. ఓకే, 250 per month ఫర్ హిజ్ ఎల్డర్ సన్. సో ఫర్ ఎల్డర్ సన్కి 250 rupees అండ్ ఇన్ కేస్ ఆఫ్ యంగర్ సన్కి 80 rupees per month. సో 250లోంచి 100 rupees తీసేయచ్చు అండ్ 80 rupees నుంచి 100 తీసేసి మీరు మళ్ళీ 20 క్లైమ్ చేద్దామంటే రాదు. ఓన్లీ ఎగ్జామ్షన్స్ ఎట్టుంటాయంటే అంతవరకైనా తీసుకోండి, అంతకు తక్కువ ఉంటే అంతనైనా తీసుకోవాలి, అంతేకాని మీరు రీఫండ్ క్లెయిమ్ చేయడానికి రాదు. సో 80 - 80 తీసేయాలి. సో ఆ అమౌంట్స్ చూసుకుంటే 250 - 100, 80 - 80 ఇంటూ 12 తీసుకుంటే మీకు ఫస్ట్ ఈ కేసులో నిల్ వస్తుంది, ఈ కేసులో 18,100 వస్తుంది. నెక్స్ట్
ఇంకేం చెప్పినాడు, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఉంది 1900. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్కి మనకి ఎగ్జామ్షన్ ఏమీ లేదు. సో ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ విల్ బి ట్యాక్సబుల్ 1900 ఇంటూ 12. నెక్స్ట్ స్పెషల్ కాంపెన్సేటరీ ట్రైబల్ ఏరియా అలవెన్స్ ఫర్ హిస్ పోస్టింగ్ ఇన్ బీహార్. సో స్పెషల్ కాంపెన్సేటరీ ట్రైబల్ ఏరియాస్లో కన్నా మీరు ఉంటే మీకు అమౌంట్ ఆఫ్ 200 రూపీస్ విల్ బి అలౌడ్ యాజ్ ఎగ్జామ్షన్. సో ఎంత అతను రిసీవ్ చేసుకుంటున్నది 800 మైనస్ 200 చేస్తే మీకు 600 వస్తుంది. 600 ఇంటూ 12 తీసుకుంటే 7200 విల్ బి ద ట్యాక్సబుల్ అలవెన్సెస్. టోటల్ అలవెన్సెస్ ఎంత ట్యాక్సబుల్ అవుతుంది, 31,800 విల్ బి ద టోటల్ ట్యాక్సబుల్ అమౌంట్. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఈజ్ ఎగ్జామ్టెడ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 3200 per month only in case of employee who is blind, deaf and dumb or orthopedically handicapped with disability. ఇక్కడ ఏదైతే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఉందో ఆ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఎగ్జామ్షన్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే ఎగ్జామ్షన్ ఓన్లీ వెన్ ఈజ్ ఏ పర్సన్ బ్లైండ్ కానీ, డెఫ్ కానీ, డమ్ కానీ, ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్ కానీ ఏదైనా ఒక డిసేబిలిటీ ఉంటే అప్పుడు మాత్రమే ఎగ్జామ్షన్ వస్తుంది. అది కూడా 3200 per month వరకు వస్తుంది. నెక్స్ట్ illustration number 4. What is there in illustration number 4? Illustration number 4. Ayusha, an employee of a management consultancy firm, was sent to UK in connection with a project from client for 2 months. Okay, employee in 2 months UK ki పంపించినాము. In addition to his salary, the firm paid per diem allowance. సో అక్కడ per diem allowances ని పే చేసినారు. When he worked in UK to meet expenses on boarding and lodging, tax was not deducted at source. TDS ni deduct చేయలేదు from such allowance by the employer. Ayush did not include such allowance in computation of his taxable salary for the relevant assessment year. సో ఆ అమౌంట్ని ఆయుష్ అనే వాళ్ళు ఇంక్లూడ్ చేయలేదు ఆ అలవెన్సెస్ని ఇక్కడ ట్యాక్సబుల్ శాలరీ అతని శాలరీ కంప్యూటేషన్ చేసే టైంలో. అండ్ నెక్స్ట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ అసెస్మెంట్ ఆఫ్ ఆయుష్ అండర్ సెక్షన్ 143 ఏమి ఇంటిమేషన్ టు ద అసెస్సీ. ఎప్పుడైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినారో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు మీకు ఒక ఇంటిమేషన్ని పంపిస్తారో ఆ ఇంటిమేషన్ 143. ద అసెసింగ్ ఆఫీసర్ సెండ్ నోటీస్ టు హిమ్ యూజింగ్ హిమ్ asking him to explain why the per diem allowance received by him should not be charged to tax. మీరు రిసీవ్ చేసుకున్న per diem allowance అనేది ఎందుకు ట్యాక్స్ వేయకూడదు అనేది వాళ్ళ క్వశ్చన్. Per diem allowance is exempted from tax under section 1014. Read with rule 2BB has it is an allowance granted and spent to meet the ordinary daily charges incurred by an employee on account of absence from his normal place to duty. Per diem allowance అంటే ఏమి అంటే ఫస్ట్ ఒక అమౌంట్ని ఎంటర్ కావాలి ఆర్డినరీ ఛార్జెస్. బట్ ఆ ఎంప్లాయీ ఏదైతే ప్లేస్లో ఉన్నాడో ఆ నార్మల్ ప్లేస్ ఆఫ్ డ్యూటీ కాకుండా వేరే ప్లేస్లో ఉన్నప్పుడు ఇంకర్ అయ్యే అమౌంట్స్ కాబట్టి రూల్ 2BB ప్రకారం ఎగ్జామ్స్ ద అలవెన్స్ గ్రాంటెడ్ టు మీట్ ద ఆర్డినరీ ఛార్జెస్ ఇంకర్డ్ బై ద ఎంప్లాయీ ఆన్ అకౌంట్ ఆఫ్ హిస్ ఆబ్సెన్స్ ఆఫ్ హిస్ నార్మల్ ప్లేస్ ఆఫ్ డ్యూటీ. అతను నార్మల్ ప్లేస్ ఆఫ్ డ్యూటీ ఉన్నప్పుడు నార్మల్ ఆర్డినరీ ఛార్జెస్ని ఇంకర్ అయితే ఎగ్జామ్షన్ ఏమీ రాదు. But in this case, the amount which is received by the employee is due to his absence in normal place of duty. సో అతని నార్మల్ ప్లేస్ ఆఫ్ డ్యూటీ ప్లేస్లో లేడు కాబట్టి అతను ఇంకర్ కావాల్సి వచ్చింది. అతను ఇక్కడే ఉంటే ఆ ఎక్స్పెండిచర్ రాకుండా. సో ఇన్ ద గివెన్ కేస్ మిస్టర్ ఆయుష్ వాజ్ పోస్టెడ్ ఫర్ పీరియడ్ ఆఫ్ 2 months outside his normal place of duty and the allowance was paid to meet the boarding and lodging. So amounts therefore allowance would fall under section 1014 with rule 2BB would be exempted assuming that expenditure to that extent was actually incurred by him through boarding and lodging. సో ఆ అమౌంట్ అనేది ఎగ్జామ్షన్ వస్తుంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ మిస్టర్ ఆకాష్ రిటైర్డ్ ఆన్ 1/11/2021 రిసీవింగ్ 10,000 per month హ్యాస్ పెన్షన్. సో అతను రిటైర్డ్ అయిన తర్వాత ఎప్పుడు రిజిస్టర్ అయినాడు 1/11/2021లో రిటైర్డ్ అయినాడు. అప్పుడు అతనికి 10,000 per month పెన్షన్ రిసీవ్ చేసుకుంటున్నాడు. ఆన్ 1/1/22 ఈ కంప్లీటెడ్ 50% ఆఫ్ హిస్ పెన్షన్. సో 50% కంప్లీటెడ్ పెన్షన్ అండ్ రిసీవ్డ్ 5 lakhs హ్యాస్ కంప్లీటెడ్ పెన్షన్. సో 50% యు ఆర్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ఈ ట్యాక్సబుల్ పెన్షన్ అజ్యూమింగ్ ఈ ఇదే గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఎట్లా కంప్లీట్ చేయాలి, ఇది ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీ అయితే ఎట్లా కన్సిడర్ చేయాలి అంటే ఇప్పుడు గ్రాట్యుటీ రిసీవ్ చేసుకుంటే అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్, ఒకవేళ గ్రాట్యుటీ రిసీవ్ చేసుకోకుంటే ఎట్లా కన్సిడర్ చేసుకోవాలి. సో ఇక్కడ పెన్షన్ని ఎట్లా తీసుకోవాలి అనేది ఫస్ట్ క్వశ్చన్.
ఇక్కడ కూడా ఎగ్జామ్షన్ సెక్షన్ 10(10)(a)లో ఎగ్జామ్షన్ వస్తుంది. వెన్ ఈజ్ ఏ పర్సన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే టోటల్ అమౌంట్ ఏదైతే పెన్షన్ కంప్యూటెడ్ పెన్షన్ ఉందో ఆ కమ్యూటెడ్ పెన్షన్ మొత్తం ట్యాక్సబిలిటీ కాదు. రిమైనింగ్ అన్కంప్యూటెడ్ పెన్షన్ ఏమైనా ఉంటే అది ట్యాక్సబిలిటీలోకి వస్తుంది. వాట్ ఈజ్ కమ్యూటెడ్ పెన్షన్, వాట్ ఈజ్ అన్కమ్యూటెడ్ పెన్షన్ మీన్స్ ఎప్పుడైతే అతను రిటైర్డ్ అయిపోతాడో, రిటైర్ అయినప్పటి నుంచి ఏదైనా పెన్షన్ రిసీవ్ చేసుకుంటే ఆ అమౌంట్స్ అన్కమ్యూటెడ్ పెన్షన్ అవుతుంది గవర్నమెంట్ ఎంప్లాయీకి. ఇక్కడ అతను రిటైర్డ్ ఎప్పుడైనాడు, రిటైర్డ్ ఆన్ 1/11/2021. 1/11/2021 అంటే నవంబర్ టు మార్చ్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 5 మంత్స్కి సంబంధించి. సో 5 మంత్స్కి సంబంధించి ఏవైతే అమౌంట్స్ రిసీవ్ చేసుకుంటారో ఆ అమౌంట్స్లో ఎంత ఉంది అమౌంట్స్ 10,000 ఇంటూ 5 50,000. ఓకే, ఆ అమౌంట్స్లో 10,000 ఫస్ట్ 2 మంత్స్కి సంబంధించి అండ్ 50% ఇంటూ 3 మంత్స్ కమిటెడ్. ఇక్కడ నుంచి 1/1/2022 నుంచి కమిటెడ్ అయింది కాబట్టి సో 2 మంత్స్కి సంబంధించి రిమైనింగ్ అన్కంప్యూటెడ్. ఇక్కడ 50% కమిటెడ్ అంటే 50% అన్కమ్యూటెడ్ అని. సో 50% అన్కమ్యూటెడ్ అండ్ 10,000 ఇంటూ 2 మంత్స్కి మొత్తం 35,000 అన్కమ్యూటెడ్ పెన్షన్. సో అన్కమ్యూటెడ్ పెన్షన్ ఫుల్లీ ట్యాక్సబుల్ ఇన్ ద కేస్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఒకవేళ అతను నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ట్యాక్సబిలిటీలోకి రాకుండా. ఈజ్ ఏ ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీ రిసీవింగ్ గ్రాట్యుటీ. ఒకవేళ అతను గ్రాట్యుటీ రిసీవ్ చేసుకుంటే ఒకలాగా ఉంటుంది, గ్రాట్యుటీ రిసీవ్ చేసుకోకుంటే ఇంకోలాగా ఉంటుంది. అన్కమ్యూటెడ్ పెన్షన్ రిసీవ్డ్ నవంబర్ టు మార్చ్, వాట్ ఎవర్ ద అమౌంట్ రిసీవ్ చేసుకున్నామో పైన క్యాలిక్యులేషన్ చేసినాము అన్కమ్యూటెడ్ పెన్షన్ అయితే టోటల్లీ ట్యాక్సబుల్, నో ఇష్యూ. నెక్స్ట్ వెన్ కేస్ కమ్యూటెడ్ పెన్షన్ అయితే అతను గ్రాట్యుటీ రిసీవ్ చేసుకున్నాడా, గ్రాట్యుటీ రిసీవ్ చేసుకోలే. ఇక్కడ అతను కమ్యూటెడ్ పెన్షన్ మొత్తం ఎంత రిసీవ్ చేసుకున్నాడు, 5 lakhs రిసీవ్ చేసుకున్నాడు. ఎగ్జామ్షన్ ఎంతవరకు వస్తుంది అంటే 1/3 ఆఫ్ కమ్యూటెడ్ పెన్షన్ దానిలో 50% వస్తుంది. 5 lakhs అతను రిసీవ్ చేసుకునే అమౌంట్ కదా, 5 lakhs డివైడెడ్ బై 50% కమ్యూటెడ్ పర్సంటేజ్ 50% కాబట్టి టోటల్ అమౌంట్కి వస్తుంది. సో ఇంటూ 1/3. సో 1/3 ఇంటూ ఏదైతే అమౌంట్స్ రిసీవ్ చేసుకున్నారో అది డివైడెడ్ బై కమ్యూటెడ్ పర్సంటేజ్ వేసుకొని ఈ అమౌంట్ ఎంతైతే వస్తుందో ఆ అమౌంట్ని తీసేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ విల్ బి ట్యాక్సబుల్ పెన్షన్. ఒకవేళ అతను గ్రాట్యుటీ రిసీవ్ చేసుకుంటే 1/3 కాదు 1/2 తీసుకోవాలి, అంటే హాఫ్ ఆఫ్ ద అమౌంట్. సో 35,000 విల్ బి ట్యాక్సబుల్. 5 lakhs ఇంటూ 1/3 ఇంటూ 5 lakhs డివైడెడ్ బై 50% ఇంటూ 100% చేసుకుంటే మీకు 5 lakhs వస్తుంది, నో ప్రాబ్లం. ఎందుకు 50% ఇది తీసుకుంటే 2 అవుతుంది, 2 పోతే మొత్తం 5 lakhs వస్తుంది. 35,000 విల్ బి ద ట్యాక్సబుల్ పెన్షన్. నెక్స్ట్ ఇల్లిస్ట్రేషన్ నెంబర్ 6. మిస్టర్ హరీష్ రిటైర్డ్ ఆన్ 15/7/2021 after completion of 26 years 8 months of service and received gratuity of 12 lakhs. At the time of retirement his salary, అతని యొక్క బేసిక్ శాలరీ అంతా 40,000 per month. అతను గ్రాట్యుటీ రిసీవ్ చేసుకునేదంతా 12 lakhs. ఓకే, నెక్స్ట్ డిఎన్ఎస్ అలవెన్స్ 10,000 per month. డిఎన్ఎస్ అలవెన్స్ విల్ బి 10,000 per month. సో బేసిక్ శాలరీ 40,000 అండ్ 10,000 విల్ బి ద డిఎన్ఎస్ అలవెన్స్ అండ్ అందులో 70% విల్ బి ద రిటైర్మెంట్ బెనిఫిట్స్. సో ఓకే, కమిషన్ వచ్చేసి 1% ఆఫ్ టర్నోవర్ ఇన్ ద లాస్ట్ 12 months వచ్చేసి 1.5 crores. నెక్స్ట్ బోనస్ వచ్చేసి 20,000 per month. ఇప్పుడు మనం గ్రాట్యుటీని కనుక్కోవాలి. గ్రాట్యుటీ ఒకవేళ అతనికి గ్రాట్యుటీ అనేది పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్లో కవర్ అయిందా, పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్లో కవర్ కాలేదా, కవర్ అయింది, కవర్ కాలేదు. ఒకవేళ అతను గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఎట్లుంటుంది అనేది మనం చెప్పాలి. ఇక్కడ ఎగ్జామ్షన్ అనేది పెన్షన్ అనేది సెక్షన్ 10(10)(a)లో ఎగ్జామ్షన్ వచ్చింది కదా, 10(10)(a)లో ఎగ్జామ్షన్ వచ్చింది. అట్లనే సేమ్ గ్రాట్యుటీ అనేది 10(10)లో ఎగ్జామ్షన్ వస్తుంది. సో ఫస్ట్ గ్రాట్యుటీ యాక్ట్లో కవర్ చేసింటే మామూలుగా మనకి ఇక్కడ స్టాట్యుటరీ లిమిట్ అనేది కొన్ని ఉంటాయి. స్టాట్యుటరీ లిమిట్ వచ్చేసి 20 lakhs ఫర్ గ్రాట్యుటీకి. ఇంతకుముందు 10 lakhs ఉండే, ఇప్పుడు 20 lakhs చేసినారు గ్రాట్యుటీ అమౌంట్ స్టాట్యుటరీ లిమిట్ అనేది. బట్ యాక్చువల్ అమౌంట్ మనం ఎంత రిసీవ్ చేసుకునేది 12 lakhs మనం రిసీవ్ చేసుకునేది 12 lakhs ఆర్ స్టాట్యుటరీ అమౌంట్ ఆర్ 15 days salary drawn
on last day salary for each completed year of service or part in excess of 6 months. సో అతని లాస్ట్ డాన్స్ శాలరీ తీసుకోవాలి. లాస్ట్ డాన్స్ శాలరీ తీసుకొని ఇంటూ 15 డేస్కి కౌంట్ చేసుకోవాలి. డివైడెడ్ బై 26 డేస్ తీసుకోవాలి. ఎందుకు మంత్లో 30 డేస్ అనుకుంటే ఒక 4 సండేస్ ఉంటాయి కాబట్టి 15/26 ఇంటూ అతని లాస్ట్ డాన్స్ శాలరీ ఇంటూ ఇయర్స్ ఆఫ్ సర్వీస్, ఎన్ని ఇయర్స్ అతను మన ఆర్గనైజేషన్ కోసం వర్క్ చేసినాడు. ఒకవేళ 6 months ఎక్సెస్ వర్క్ చేస్తుంటే 1 yearగా కన్సిడర్ చేయండి. అతను ఎన్ని ఇయర్స్ వర్క్ చేసినాడు ఇక్కడ. అతను వచ్చేసి మనకి ఇయర్స్ ఆఫ్ గ్రాట్యుటీ 26 years 8 months, అంటే 8 months అంటే 6 monthsకి ఎక్సెస్ కాబట్టి 27 months 27 years తీసుకోవాలి. ఇయర్స్ ఆఫ్ సర్వీస్ 27 అండ్ 40,000 విల్ బి లాస్ట్ డాన్స్ శాలరీ 40,000 ప్లస్ 7,000. సో అతను రెగ్యులర్గా అయితే 40,000 రిసీవ్ చేసుకుంటుంటే అట్ ది టైమ్ ఆఫ్ రిటైరింగ్ టైంకి అతనికి అమౌంట్ పెరిగింది. ఇది డిఎన్ఎస్ అలవెన్స్ వచ్చేసి 7,000 ఉంది. సో అతను 40,000 ప్లస్ 7,000 ఇంటూ 15/26. సో అమౌంట్ ఎంత వస్తుంది? 7,32,115. సో ఇంత అమౌంట్ మనం ఎగ్జామ్షన్ని ప్రొవైడ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. రిమైనింగ్ అమౌంట్ విల్ బి ట్యాక్సబుల్ హ్యాస్ గ్రాట్యుటీ. నెక్స్ట్, ఇఫ్ హీ హాజ్ నాట్ కవర్డ్ బై ద పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్స్. సో అతను కానీ అక్కడ కవర్ కాకుంటే మనకి ఇంతకుముందు మనకి 15 డివైడెడ్ బై 26 ఇంటూ లాస్ట్ డాన్స్ శాలరీ ఇంటూ 6 months ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ కంప్లీటెడ్ ఇయర్స్ అండ్ నెక్స్ట్ ఏమైనా ఉంటే తీసుకుంటాము. ఒకవేళ అతని గ్రాట్యుటీ యాక్ట్లో కవర్ కాకుంటే హాఫ్ తీసుకోవాలి ఇంటూ ఇక్కడ యావరేజ్ శాలరీ తీసుకోవాలి ఇంటూ ఇయర్స్, ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయిందో అది తీసుకోవాలి. సో హాఫ్ ఇక్కడ శాలరీ అంటే శాలరీ వస్తుంది, డిఎన్ఎస్ అలవెన్స్ వస్తుంది అండ్ ఒకవేళ కమిషన్ అనేది ఫామ్ టర్న్ ఓవర్ బేస్డ్ ఉంటే ఇది కూడా తీసుకోవాలి. సో అది తీసుకుంటే మనకి అతని శాలరీ ఎంత? 40,000 ఇంటూ 10 months అండ్ 40,000 10,000 ఇంటూ 70% ఇంటూ 10 ఇంటూ ప్లస్ 150 lakhs ఇంటూ 1% ఇంటూ 10/12 తీసుకుంటే మొత్తం 10 చేస్తే ఇంటూ 26 ఇక్కడ కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ 26 ప్లస్ 8 months ఉంది. సో 26 మాత్రమే తీసుకోవాలి. 7,73,500 విల్ బి ద ఎగ్జామ్షన్ విల్ బి అలవబుల్. నెక్స్ట్, ట్యాక్సబుల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే టోటల్ ఎగ్జామ్టెడ్ అండర్ సెక్షన్ 10(10) వరకు.